వీసీకే పార్టీ మద్దతు అయితే ఇచ్చింది కానీ గొంతెమ్మ కోరికలు మాత్రం చాలా ఎక్కువగానే చెప్తోంది. క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలి, ఉన్నదే ఇద్దరు, అందులో ఒకరికి మంత్రి పదవి, ఇంకొకరికి ఏమొచ్చేసి ఈస్ట్ తిరుచి ఉంది కదా, అంటే ఇప్పుడు విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు, పెరంబూరును తిరుచి ఈస్ట్. అయితే ఇప్పుడు తిరుచి ఈస్ట్లో ఆయన రాజీనామా చేసి పెరంబూరులో ఎమ్మెల్యేగా ఉండడానికి నిర్ణయించుకున్నాడు. ఇక్కడ త్రిషను కానీ లేకపోతే ఇంకెవరినో పోటీ చేయాలని నియమించుకుంటున్నాడు, అంటే ఆయనకు చెందినటువంటి నేతను. ఈలోగా వీసీకి ఏమొచ్చేసి మేమే ఇక్కడ పోటీ చేస్తాం, ఆ యొక్క నియోజకవర్గాన్ని మాకు కేటాయించాలని డిమాండ్లో పెట్టింది. ఒక మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంటే ఇద్దరు ఇచ్చారు, ఇద్దరు ఈరోజు ఎంత కీలకమయ్యారో చూడాలి. అయితే ఇటువైపు ఏమొచ్చేసి వామపక్షాలు మేము ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము తప్ప క్యాబినెట్లో మాత్రం చేరము, అంటే మంత్రివర్గంలో మేము చేరము, ప్రభుత్వంలో ఏ విధంగా మేము కీలకంగా మారమంటుంది, కానీ తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము. అలాగే ఇటు ఐయుఎంఎల్ కూడా మద్దతు ఇచ్చింది, అయితే ఏ పదవులు కోరలేదు, కానీ లోపాయికారికంగా ఏదో ఒకటి జరిగే ఉంటుంది. కాంగ్రెస్కి ఇప్పటికే మంత్రి పదవులు కావాలి, ఉప ముఖ్యమంత్రి కూడా కావాలని చెప్తుంది కాంగ్రెస్, ఎందుకంటే 5 కాబట్టి. మరి వీసీకే ఈ విధంగా గొంతెమ్మ కోరికలు కోరితే 5 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రిని కోరడంలో కూడా పెద్ద ఇదేమి లేదు. వీటన్నింటికి సర్దుబాటు చేసేసరికి విజయ్ తలప్రాణం తోక్కొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వాన్ని నడిపించడం ఇప్పుడు పెద్ద సవాల్. ప్రభుత్వ ఏర్పాటు కోసమే ఇన్ని కష్టాలు పడితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అతుకులు కొంత పార్టీలతోటి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం, ఆ తర్వాత ప్రతిపక్షాలు చేసినటువంటి యాగీలు ఇంకా చాలా ఉంటాయి. బిల్లులు పాస్ అవ్వాలి, కేంద్రంతో పోరాడి మరి నిధులు తెచ్చుకోవాలి, దీని అంతటికీ మళ్ళీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, చాలా పెద్ద తతంగం. పైగా విజయ్ చేసినటువంటి వాగ్దానాలు 40,000 కోట్ల భారం పడేటటువంటి పరిస్థితి. వీటన్నింటినీ ఏ విధంగా మేనేజ్ చేస్తాడో చూడాలి. లేదా అందరి నాయకుల్లాగే వాగ్దానాలు చేసేసి సగం ఇచ్చేసి ఇదిగో మేము ఇవ్వగలిగాం, ఇంతవరకు ప్రయత్నం చేశానని చెప్తాడా, ఏం చేస్తాడో చూడాలి.